హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విరసం ఆవిర్భావం గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. 1970 జూలైలో విరసం ఆవిర్భవించింది. అయితే విరసం శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం యొక్క ఇన్స్పిరేషన్ తోటి విరసం ఆవిర్భావం జరిగింది. అయితే 1970 జనవరిలో విశాఖపట్నంలో మహాకవి శ్రీశ్రీ షష్ఠి పూర్తి సందర్భంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవాలకు ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ప్రముఖ కవులందరూ హాజరవ్వటం జరిగింది. ఈ ఉత్సవంలో జరుగుతూ ఉండగా విశాఖపట్టణానికి చెందినటువంటి విద్యార్థులు ఒక కరపత్రాన్ని, ఒక పాంప్లెట్ని రిలీజ్ చేసి పంచటం జరిగింది. ఆ కరపత్రం అక్కడున్న కవుల్లో ఒక పెద్ద సంచలనాన్ని రేపింది. ఎందుకు అనంటే ఆ కరపత్రంలో వాళ్ళు అడిగినటువంటి సూటిగా వాళ్ళు కవుల్ని నిలేసినటువంటి కరపత్రం. ఏంటి ఆ కరపత్రం సారాంశం అంటే, కవులారా మీరెటువైపు, నూతన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పే క్రమంలో, వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం చేసేటువంటి క్రమంలో వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతున్నటువంటి శ్రీకాకుళ రైతాంగం వైప, ఆ పోరాటాలని రక్తపుటేరుల్లో ముంచటానికి సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం పక్షమా, మీరెటువైపు, నీళ్లు నమలకుండా నిక్కచ్చిగా తేల్చి చెప్పండి అని గద్దించి అడగటం జరిగింది. ఆ కరపత్రం నిజంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. అక్కడే ఆ సమావేశంలోనే చాలా మంది కవులు మేము శ్రీకాకుళం రైతాంగ పక్షమే అని ప్రకటించటం జరిగింది. సిపిఐ సిపిఎం రాజకీయాల ప్రభావంలో ఉన్నటువంటి రచయితలు దాన్ని వ్యతిరేకించటం జరిగింది. మరికొంతమంది కవులు నిజాయితీగానే ఆలోచనలో పడ్డారు. ఇది ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాన్ని సమర్థిస్తూ, ఆ పోరాటంలో అమరులైనటువంటి అమరుల్ని కీర్తిస్తూ ఉన్నటువంటి కవులుకి, ఆ పోరాటాన్ని వ్యక్తిగత హింసావాదంగా విమర్శిస్తూ ఉన్నటువంటి కవుల మధ్య ఒక పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాట ఫలితంగా అప్పటి వరకు ఆలోచనలో పడ్డటువంటి కవులందరూ శ్రీకాకుళ సాయుధ రైతాంగ పక్షాన చేరిపోవటం జరిగింది. అయితే ఈ పోరాటం అంటే ఇది వ్యక్తిగత హింసావాదం అని చెప్పి విమర్శిస్తూ ఉన్నటువంటి కవులందరూ కూడా సిపిఐకి చెందినటువంటి అభ్యుదయ రచయితల సంఘానికి చెందినటువంటి కవులు. వీళ్ళు విమర్శలన్నీ కూడా విశాలాంధ్ర వేదికగా జరిగింది ఆ రోజు. అయితే శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా కీర్తించినటువంటి కవులలో ప్రముఖులు మహాకవి శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, రమణారెడ్డి గారు, వరవర్రావు గారు. వీళ్ళు కాకుండా వరంగల్కి చెందినటువంటి తిరగబడు కవులు, దిగంబర కవులుగా పేరు పొందినటువంటి, ఆ తర్వాత మార్క్సిజాన్ని మార్గదర్శకంగా స్వీకరించినటువంటి యువ కవులు చెరబండరాజు గారు, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, తర్వాత ఎంటి ఖాన్, చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదన్ రావు గారు ప్రముఖమైనటువంటి కవులు. ఆంధ్ర రాష్ట్రంలో అభ్యుదయ రచయితల సంఘం సజీవంగా ఉన్న రోజుల్లో ఆ సంఘంలో ప్రముఖంగా మంచి పేరెన్నికగలిగినటువంటి కవులు, విమర్శకులు, మంచి రచయితలు. ఆ తర్వాత యువతరంలో వచ్చినటువంటి పేరున్నటువంటి రచయితలందరూ కూడా సాయుధ రైతాంగ పోరాటం పక్షం వహించగా, కొంతమంది అంటే సిపిఐ రాజకీయాలకి అనుగుణంగా ఉన్నటువంటి అభ్యుదయ రచయితలు
దీనికి వ్యతిరేకంగా ఉండి చివరికి చాలా పేలవంగా మిగిలిపోయారు. ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొడవటిగంటి కుటుంబరావు గారు ఆ తర్వాత ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే అభ్యుదయ రచయితల సంఘం కాలం చెల్లిపోయింది కనుక మార్క్సిజాన్ని మార్గదర్శకంగా స్వీకరించేటువంటి కవులతోటి విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడాల్సిన అవసరం ఆసన్నమైంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చాలా మంది కవుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. వాస్తవానికి ఈ రచయితలెవరికి విప్లవ పార్టీ నిర్మాణంతో ఎలాంటి సంబంధం లేదండి. ఈ ఆర్గనైజేషన్ స్వతంత్రంగా ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్. అంటే కేవలం శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం ఇన్స్పిరేషన్తో ఏర్పడినటువంటి సంఘం. ఇది పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే వాళ్ళకు ఒకటి తెలుసు స్పష్టంగా, ఏంటి, ఈ పోరాటాన్ని నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి చారు మజుందార్ నాయకత్వంలో ఎంఎల్ పార్టీకి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఈ పోరాటాలకి నాయకత్వం వహిస్తుందని, ఈ పోరాటాల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర కమిటీ మీద కూడా ఆ పార్టీ మీద కూడా ఉండటం అనేది సహజం. అట్లా అయితే ఆ పార్టీలో ఎవరెవరు ఉండారో వీళ్ళకి తెలియదు, ఆ నాయకత్వంతో వీళ్ళకి సంబంధాలు లేవు. కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళని నక్సలైట్లుగా ముద్రించి వీళ్ళ మీద రకరకాల వేధింపుల్ని కొనసాగించడం జరిగింది. నిజంగానే ప్రజల హృదయాల్లో వీళ్ళు నిజంగానే నక్సలైట్లుగా గుర్తింపు పొందారు ఈ రచయితలందరూ కూడా. నిజానికి ప్రభుత్వం చేసేటువంటి అతి జాగ్రత్తల్లో ఈ విప్లవోద్యమాలంటే భయం కొద్ది అతి జాగ్రత్తల కోసం ఇట్లాంటి ఈ చర్యల కారణంగా విప్లవ ఉద్యమానికి కొత్త మిత్రుల్ని సమకూర్చి పెడుతుంటుంది. అదే ఆంధ్ర రాష్ట్రంలో విరసం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంది కవుల్ని విప్లవానికి దగ్గర చేసి పెట్టడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో విప్లవోద్యమంతో సంబంధం లేకుండానే ఈ నిర్మాణం కాబోతున్నటువంటి ఈ ప్రజా సంస్థ రచయితల సంస్థ పట్ల పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలి, ఇది పార్టీ ముందున్నటువంటి అతి ప్రధానమైన సమస్య. ఎందుకనంటే ఇది జరుగుతుంది 1970లో. అప్పటికి పార్టీకి సంబంధించిన లైన్ ఏంటి, ప్రజా సంఘాలు పెట్టడం అంటే రివిజనిజమే అనేటువంటి స్టాండ్. ఇప్పుడు విప్లవ రచయితల సంఘం ఒక ప్రజా సంస్థ కాబట్టి పార్టీ లైన్ ప్రకారము ఇది రివిజనిస్ట్ చర్య కాబట్టి దానికి సహకరించకూడదు కేంద్ర పార్టీ నిర్ణయం ప్రకారం. కానీ శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాన్ని సమర్థిస్తూ దాన్ని కీర్తిస్తూ ప్రచారం చేస్తున్నటువంటి ఒక విప్లవ సంస్థని వ్యతిరేకించటం, చేయుతుని ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా మన విప్లవాభివృద్ధికి మనమే సంఖ్యలు వేసుకున్నట్లు ఉంటుంది. ఇది ఒక సమస్య. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి రాష్ట్ర పార్టీకి ఆ రోజు రాష్ట్ర పార్టీ ముందుకు వచ్చినటువంటి సమస్య. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఒకటి కేంద్ర అంటే సిసి కేంద్ర కమిటీ తోటి వాళ్ళ ఆలోచన ఏంటి అనేది వాళ్ళని అడిగి ఒక అభిప్రాయం తీసుకొని ముందుకెళ్ళొచ్చు అనుకోవటానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎందుకని లేదనంటే 70 నాటికి, అంటే ఇది 70 జూలైలో విరసం ఏర్పడింది, జనవరిలో షష్ఠి పూర్తి, జూలైలో విరసం ఏర్పడింది. తర్వాత అక్టోబరు 8, 9 తారీఖుల్లో ఖమ్మం రాష్ట్ర మహాసభ తోటి మొదటి మహాసభ అనేది జరుగుతుంది. అయితే ఈ టైంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పార్టీ పొజిషను అంటే
రాష్ట్ర మహాసభ జరిగిన 3 నెలలకే వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అమరులయ్యారు. మిగిలినటువంటి కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి తేజేశ్వరరావు, అప్పల సూర్య అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. లాస్ట్కి మిగిలింది 3 సభ్యులు మాత్రమే. అది కూడా తెలంగాణలో 2, రాయలసీమలో 1. వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధాలు లేవు, ప్లస్ కేంద్రం అంటే సిసి తోటి, కేంద్ర కమిటీ తోటి సంబంధాలు లేవు. కాబట్టి కేంద్రాన్ని అడిగి వాళ్ళ అభిప్రాయం తీసుకుందాం అనుకోవటానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలి? ఇది పార్టీ ముందున్నటువంటి నిజంగా ఒక క్లిష్టమైనటువంటి సమస్య. కానీ కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఉన్నటువంటి అప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్గా, రాష్ట్ర కమిటీ మెంబర్గా కొండపల్లి సీతారామయ్య గారు ఉన్నారు. కొండపల్లి సీతారామయ్య గారు చొరవ చేసి, అంటే యాక్చువల్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఒకరిద్దరితోటి విప్లవ రచయితలతోటి డైరెక్ట్గా సంబంధాలు కలిగి ఉన్నాడు కొండపల్లి సీతారామయ్య. కనుక ఈ విరసాన్ని ఫస్ట్ నుంచి గమనిస్తూ ఉన్నాడు. కనుక కొండపల్లి సీతారామయ్య ఏం చేస్తాడంటే ఒక డెసిషన్ తీసుకున్నాడు సొంతగా. కేంద్ర కమిటీకి వ్యతిరేకం అయినప్పటికీ, అంటే ప్రజా సంఘాలు పెట్టడం కేంద్ర కమిటీ నిర్ణయానికి వ్యతిరేకం కదా, రివిజనిజం అని ప్రకటించాం కదా, వ్యతిరేకం అయినప్పటికీ ఈ విరసంని సమర్థించాల్సిందే, సపోర్ట్ చేయాల్సిందే, దీన్ని ప్రోత్సహించాల్సిందే అని నిర్ణయం తీసుకొని, ఒకవేళ రేపు మనం చేసేటువంటి నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి పంపించి, కేంద్ర కమిటీ ఒకవేళ క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఎలాంటి శిక్షకైనా బద్ధుడుగా ఉండాలి, కేంద్ర కమిటీ వేసే శిక్షని శిరసావహించాలి అనే దానికి సిద్ధమై, కేంద్ర కమిటీని కన్విన్స్ చేయొచ్చు అనే నమ్మకంతో ఖచ్చితంగా విరసాన్ని సపోర్ట్ చేయాల్సిందే, విరసాన్ని ప్రోత్సహించాల్సిందే అనేటువంటి నిర్ణయానికి ఆ రోజు కొండపల్లి సీతారామయ్య స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రావటం జరిగింది. అయితే విరసం నిర్మాణమైన దగ్గర నుండి ఈ రివిజనిస్టు ఆర్గనైజేషన్లు పెద్ద ఎత్తున విరసం మీద దాడి చేయటం జరిగింది. విశాలాంధ్ర వేదికగా ఈ రివిజనిస్టుల దాడి అనేది ప్రారంభమైంది. వీళ్ళు ప్రధానంగా విరసం ఆదర్శాల మీద కానీ, విప్లవ రచయితల సంఘం యొక్క ప్రణాళిక మీద కానీ వీళ్ళు విమర్శలు చేయకుండా, కేవలం శ్రీశ్రీ నమ్మక ద్రోహం చేశాడు అని, అట్లనే శ్రీశ్రీని ఎవరో బ్లాక్మెయిల్ చేశారని, భయపెట్టారని, భయపెట్టి లొంగ తీసుకున్నారని, ఇట్లా చాలా చిల్లర విషయాల మీద కేంద్రీకరించి విమర్శలు చేయటం జరిగింది అభ్యుదయ రచయితల సంఘం విశాలాంధ్ర వేదికగా. అయితే ఇది ఒక 2 నెలల పాటు కొనసాగి అది నీరసించిపోవటం, ఈ విమర్శలన్నీ కూడా నీరసించిపోవటం జరిగింది. అది ఇంకా అబాస్ పాలవటం కూడా జరిగింది. ఇది విశాలాంధ్రలో సిపిఐకి సంబంధించినటువంటి రచయితలు చేసినటువంటి పని. అయితే ఇదే సమయంలో అభ్యుదయ రచయితల పట్ల ఉన్న అసంతృప్తి వల్ల వీళ్ళందరూ ఆర్గనైజ్ అవుతున్నారు కాబట్టి, వీళ్ళని ఎట్లయినా కానీ మనం సొమ్ము చేసుకోవాలి అనేటువంటి దుర్బుద్ధితోటి, ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిపిఎం చెందినటువంటి నయా రివిజనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీరా వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండానే స్వతంత్రంగానే విప్లవ రచయితల సంఘం ఏర్పడటం, వీళ్ళు అనుకున్నటువంటి హద్దుల్లో కాకుండా శ్రీకాకుళ పోరాటాన్ని సాహసోపేతమైనటువంటి పద్ధతుల్లో డైరెక్ట్గానే సమర్థిస్తూ వీళ్ళు విధానాలు ఉండటం కారణంగా వీళ్ళ ఆశలు అడియాసలయ్యి, సిపిఎం వాళ్ళు ఎదురు చూసినటువంటి ఆశలు నెరవేరకపోగా అక్కడి నుండి సిపిఎం వాళ్ళు విప్లవ రచయితల మీద దాడి చేయటం ప్రారంభించారు. అది వాళ్ళ పత్రిక, ప్రజాశక్తి పత్రిక వేదికగా వీళ్ళ దాడి అనేది మొదలుపెట్టారు. దాంట్లో వ్యక్తిగత హింసావాదం అని, ఇట్లా రకరకాల పద్ధతుల్లో, రివిజనిస్టు పద్ధతుల్లో దాడులు అనేవి మొదలైనవి. అయితే ఈ దాడులు ఎప్పటి వరకు కొనసాగినాయి అనంటే, మరలా ఖమ్మంలో మనకి 1970 అక్టోబరు 8, 9 తారీఖుల్లో మొదటి మహాసభ జరుపుకుందండి విప్లవ రచయితల సంఘం.
మొదటి మహాసభ. ఈ మహాసభ జరుపుకోవటంతో ఈ సిపిఎం వాళ్ళ దాడి కూడా ఆగిపోతుంది. అంటే వీళ్ళు ఆశించిన పద్ధతుల్లో లేకపోగా చాలా అద్భుతంగా ఘన విజయంగా మనకి ఆ విప్లవ రచయితల సంఘం మహాసభ ముగియటంతో ఈ సిపిఎం వాళ్ళ దాడి కూడా ముగిసిపోతుంది. శ్రీశ్రీ షష్ఠి పూర్తికి అక్టోబర్ 8-9 తారీఖుల్లో జరిగిన మహాసభకి మధ్యలో జరిగినటువంటి ఈ సాహితీ రంగంలో జరిగినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది నక్సల్బరీ పోరాటం యొక్క నిప్పురవ్వ భారతదేశాన్ని మొత్తం ఎట్లయితే ప్రభావితానికి గురి చేసిందో దాంట్లో భాగంగానే వర్గ పోరాటంలో భాగంగానే ఇక్కడ సాహితీ రంగంలో కూడా ఇలాంటి మహాయుద్ధం అనేది జరగటం అనేది జరిగింది. అయితే మార్క్సిజం పేరుతోటి మార్క్సిజాన్ని జడాత్మక సిద్ధాంతంగా మార్చి విప్లవము సోషలిస్టు ఈ పదాలని ముసుగులో రివిజనిస్టులుగా చలామణి అవుతూ వీళ్ళు సాహిత్యానికి వ్యతిరేకంగా విప్లవాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మాట్లాడటం, దాన్ని ఖండిస్తూ సాహిత్య రంగంలో ఈ ఆ మార్క్సిజం లెనినిజం మావోలోచన విధానంలో భాగంగా ప్రతిఘటించటం అనేది ఈ సాహిత్య రంగంలో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఇది భారతదేశం జనరల్గా ఆర్థిక రాజకీయాలకి ప్రతిబింబమే ప్రతిరూపమే సాహితీ రంగం. కాబట్టి ఆర్థిక రాజకీయ రంగంలో వచ్చినటువంటి సంక్షోభాలు విప్లవాలు ఆటోమేటిక్గా సాహిత్య రంగంలో కూడా ప్రతిఫలిస్తాయి. ఆ విధమైనటువంటి యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధం అంటే రివిజనిస్టులకి విప్లవోద్యమానికి మధ్య జరిగినటువంటి ఈ సాహితీ రంగంలో జరిగిన యుద్ధం ఖమ్మం సభలతోటి దిగ్విజయంగా ఘన విజయాన్ని సాధించి విప్లవ శక్తులు రివిజనిస్టుల మీద పైచేయి సాధించి కవులందరూ సంఘటితమయ్యి ఆ మహాసభలు చిహ్నంగా ఆ విజయానికి చిహ్నంగా మహాసభలు జరగటం అనేది ఆ సభలతోటి ఆ మహాసభ ఏర్పడి ఒక ఘన విజయాన్ని ఈజీగానే రివిజనిస్టుల మీద సాధించిన ఘన విజయంగా ఆ మహాసభ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అంటే విరసానికి సంబంధించి నేను రేపు నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి అంశాలతోటి నేను విప్లవ రచయితల సంఘం ఆవిర్భావంలో భాగంగా రెండో వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఇది విరసం ఆవిర్భావానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు.